బడ్జెట్ వార్తలకు వెల్కమ్. మొదలు బడ్జెట్ హెడ్లైన్స్. 2,75,000 కోట్ల బడ్జెట్ మునుపు పెట్టలేదట. కరెక్ట్. పంట భూములకే రైతు బంధు, ఇదేం బడ్జెట్ అని ప్రతిపక్షం చిందు. చెలో మేడిగడ్డ, చెలో నల్గొండ, నీళ్ల కొట్లాట 2 పార్టీల నడుమ. ఆర్టీసీకి 100 కొత్త బస్సులు, అక్కలకు తప్పినట్టే తిప్పలు. షురైన నాగోబ జాతర. ఇవాళ పబ్లిక్ అంతా టీవీల ముంగట్నే కూకోవచ్చురు, బయట ఉన్నోళ్ళు యూట్యూబ్లో న్యూస్ ఛానల్లే చూడొచ్చురు. 500 గ్యాసు ఎప్పటికెళ్ళి, ఈ నెల కరెంటు బిల్లు కట్టాలనా వద్దా, పింఛన్ డబుల్ అయ్యేదెన్నడు, రైతు బంధు ఎన్నడు పడుతుంది, ఇందిరమ్మ ఇండ్లు ఎప్పటి సంది కట్టిస్తారు, కొత్త కొలువుల ముచ్చటేందో బడ్జెట్లో చెప్తారని ఆశ కదా. మరి 9 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్ బడ్జెట్ పెడితే ఇవాళ కాంగ్రెస్ పెట్టే భాగ్యం వచ్చింది. చూద్దాం పారి మరి దేనికెంత ఇస్తుర్రో. శాసనసభల బట్టి సారు, శాసన మండలిలో శ్రీధర్ బాబు సారు బడ్జెట్ చదివిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం బడ్జెట్ పెట్టలేదు కాబట్టి తెలంగాణకి ఏమొస్తుందో క్లారిటీ రానందుకు మనోళ్ళు సుత నడవంతరం బడ్జెటే పెట్టిండ్రు. ఓట్ ఆన్ అకౌంట్ మొత్తం వ్యయం 2,75,891 కోట్ల రూపాయలు. 6 గ్యారెంటీలు గ్యారెంటీగా అమలు చేస్తాం, 2 చురువైనాయి, ఇంకో 2 కాబోతున్నాయి, కడమై చేస్తామన్నది సర్కారు. ఈ పథకాల అమలుకి 53,196 కోట్ల రూపాయలు ప్రతిపాదించడం జరిగింది. రూల్స్ ఓకే అయినాక అక్కర పడితే పద్దు పెంచుతామన్నాడు పైసల మంత్రి. 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు పథకానికి గీ పైకం పెట్టిండ్రు బడ్జెట్లా. 2,418 కోట్ల రూపాయలు. 10 ఏళ్ళైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని రంది పడుతున్నోళ్ళు కుషాయే ముచ్చట చెప్పింది గవర్నమెంట్. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 7,740 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వ్యవసాయానికి 19,000 కోట్లు ఇచ్చుకుంటే ఏం చెప్పిర్రంటే 2 లక్షల రూపాయల రుణమాఫీపై త్వరలోనే మా కార్యాచరణ ఉంటుంది. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. ఇక ఏ శాఖకి ఎంత పైకం ఇస్తుర్రో ఇనుండ్రి. నీటిపారుదల శాఖకి 28,024 కోట్ల రూపాయలు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకి 40,080 కోట్ల రూపాయలు. పురపాలక శాఖకి 11,692 కోట్ల రూపాయలు. విద్యారంగానికి ఈ బడ్జెట్ లో 21,389 కోట్ల రూపాయలు. వైద్య రంగానికి 11,500 కోట్ల రూపాయలు. ఐటీ శాఖకి 774 కోట్ల రూపాయలను. హైదరాబాద్ హాలత్ మారుస్తాం, పాత బస్తీని కొత్తగా చేస్తాం, మూసీ నదిని ముద్దుగా చేస్తాం అనుకొచ్చిండ్రు. హైదరాబాద్ మెడలో అందమైన హారంలా మూసీ నదిని తీర్చిదిద్దుతాం. దీనికోసం 1,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల కోసం పెట్టే ఖర్చు, చదువులకు చేసే సౌలతులు. ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్ల రూపాయలు. ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్ల రూపాయలు మరియు మైనార్టీ సంక్షేమానికి 2,262 కోట్ల రూపాయలు. బీసీ సంక్షేమానికి 8,000 కోట్ల రూపాయలు. ఎస్సీ గురుకులాల భవన నిర్మాణాలకి 1,000 కోట్ల రూపాయలు మరియు ఎస్టీ గురుకుల భవనానికి 250 కోట్ల రూపాయలు. వెనుకబడిన తరగతుల గురుకులాలకి 1,546 కోట్ల రూపాయలు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500 కోట్ల రూపాయలు. రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో 500 కోట్ల రూపాయలు. పాత గవర్నమెంట్ లో బడ్జెట్ పెట్టేది కానీ పైసలు ఖర్చు చేయకపోతుండ్రని గీ ముచ్చట చెప్పిండ్రు ఇద్దరు సూత. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో 17,700 కోట్ల రూపాయలు చూపిస్తే నిధులు మాత్రం ఒక్క పైస కూడా ఖర్చు పెట్టలేదు. రాష్ట్ర గీతం టీజీ తెలంగాణ తల్లి రూపం గురించి ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే గీతాన్ని రాష్ట్ర గీతంగా మన రాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుండి టీజీకి మార్చాం. తెలంగాణ తల్లుల ప్రతిరూపం ఉట్టిపడేటట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం రూపొందించడానికి నిర్ణయించాం. ఇంకా చానే చెప్పిండ్రు కానీ ఇవే ముఖ్యమైనవి. దేనికెంత పెట్టిండ్రు, ఎట్లుంటదని అటోళ్ళు ఇటోళ్ళు అంతా ఇంట్రెస్ట్ గా చూసిండ్రు కాయిదాలు. కానీ బడ్జెట్ పెట్టినాడు సుత ప్రధాన ప్రతిపక్షం లీడర్ కేసీఆర్ సార్ అయితే అసెంబ్లీకి రాలే.
గాయన పనే మంచిగుందిరా 20 ఎకరాలు కౌలుకిచ్చిండు ఇటు ఈ పైసలు అటు రైతు బంధు పైసలు ఇంకేం కావాలే కాలు మీద కాలేసుకొని పరాకతిగా బతకొచ్చు అప్పు కావాలనా ఓ 10 రోజులు ఆగరాదు పెట్టుబడి పైకం రాగానే ఇస్తా మితి తెలుసు కదా చాలా తక్కువ 100కి 5 రూపాయలే నీ అవ్వ గిదేం తరికవయ్యా నాకు ఎకరం ఉంటే 5,000 వచ్చే 10 ఎకరాలు ఉన్నగా పటేల్కు 50,000 వచ్చే ఇక గిట్లయితే వ్యవసాయం పొడిగెళ్ళినట్టే అని ఊర్లలో జరిగే చర్చలు అయితే రైతు బంధు అందరికి వచ్చింది కానీ రైతు భరోసా మాత్రం పక్కా రైతులకే వచ్చేటట్టుంది వ్యవసాయ భూములకు రైతులకే ఇస్తామని సీఎం సార్ కుల్లా చెప్పిండు మరి అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు చిన్న సీఎం సార్ ఇదే మాట అన్నాడు సాగు చేయటానికి పనికిరాని కొండలు గుట్టలు ఆఖరికి రోడ్లు ఉన్న స్థలానికి కూడా రైతు బంధు సాయం ఇచ్చారు పెట్టుబడిదారులు బడా రియల్ ఎస్టేట్ కంపెనీలు కొనిపెట్టుకున్న వేలాది ఎకరాలకు కూడా రైతు బంధు సాయం అందింది తెలంగాణలో మొత్తం రైతులు 70 లక్షల మంది రైతు బంధు ఇస్తున్న భూమి 1,54,00,000 ఎకరాలు పంచే పైకం 7,720 కోట్లు ఉత్తర 2,000 కోట్లతోటే 40 లక్షల మంది ఎగిరిపోతున్నారు కడమ 30 లక్షల మందికి 5,720 కోట్లు పోతున్నాయి అంటే ఎక్కువ మందికి తక్కువ పైకం తక్కువ మందికి ఎక్కువ పైకం ఇలా 170 మంది పెద్ద మోతవర్లేనట అంటే ఫామ్ హౌజులు కట్టుకున్నోళ్ళు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు సినిమాలు సెలబ్రిటీలు కాంట్రాక్టర్లు బిల్డర్లు లీడర్లు ఎన్నడు పొలంలోకి దిగరు వ్యవసాయం అంటే ఏందో తెలియదు కానీ పంటకు టింగు టింగు అని రైతు బంధువు అడబట్టే కారోళ్ళు తప్ప కడమోళ్ళంతా మెస్తలేరు ఇట్లా పైకమిచ్చుడు పంట వాస్తవ సాగుదారులు కాని వాళ్ళు కూడా ఆ డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్ళు దాన్ని బంద్ చేసే విధంగా ఇవాళ ఒక నిర్ణయం చేశారు అది ఒక మంచి నిర్ణయం పంట పండించే భూములకే ఇస్తాం పడా ఉన్న భూములకు ఇయ్యం లేదా గుట్టలకు రోడ్లకు ఇయ్యం కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు దీన్ని కూడా స్వాగతిస్తున్నా అందుకే పంటలు పండుతున్న భూములకే బురదలకు దిగే రైతులకే పెట్టుబడి సాయం చేయాలనేది కాంగ్రెస్ సర్కారు ఆపోచన అప్పుడు పంచే పైకం తక్కువ అవుతుంది ఎకరానికి 7,500 ఇవ్వచ్చు కౌలు రైతులకు కూడా ఆసరా కావచ్చు అని ప్లాన్లు వేస్తుర్రు అన్నట్టు ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరమే మా కేసీఆర్ సార్ పట్టుబట్టి కట్టించిండు 3 ఏండ్లనే కట్టేసి దునియా రికార్డు కొట్టినాం బాహుబలి మోటార్లు పెట్టినాం బందోబస్తు పంపు హౌజులు ఉన్నాయి కోటి ఎకరాలు అల్కగా వారిస్తాం అని గులాబీ లీడర్లంతా గుత్తవట్టి చెప్పేది అంత గొప్ప ప్రాజెక్ట్ను ఇప్పుడు పోయి చూద్దామంటే మేము రామంటే రామని ఖరాఖండిగా చెప్తున్నారుల్లా చెలో నల్గొండ అని బీఆర్ఎస్ చెలో మేడిగడ్డ అని గవర్నమెంట్ వాళ్ళది మంగళారమే వీళ్ళది మంగళారమే ఇద్దరిది సుత నీళ్ల కొట్లాటే కారోళ్ళది కృష్ణా నీళ్ల కోసం సర్కారోళ్ళు గోదావరి నీళ్ల కోసం ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటరోళ్ళకి ఇస్తే నష్టమైతుందని కేసీఆర్ సారు మీరు కట్టిన కాళేశ్వరం పిల్లర్లు గూలినాయని రేవంత్ రెడ్డి సారు ఎవ్వరు తగ్గుతలేరు సెంటరోళ్లకు మన ప్రాజెక్టులను ఉపయోగి తెలంగాణకు అన్యాయం చేస్తుర్రని కేసీఆర్ సార్ లడా ఎత్తుకున్నాడు చేళ్ళంతా జూటా మీరుండగానే చేసిండ్రు ఊకుక గదే మాట్లాడుతూ కానీ మీరు కట్టిన మేడిగడ్డ ఎంత చక్కగా ఉందో చూద్దుర్రారు అని వీళ్ళు పిలుస్తున్నారు మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడి పండు బిస్కుతే పొట్టలో ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను దొరకపోతానికి హైదరాబాద్కి వెళ్ళి బస్సులు పెడుతుంది సర్కారే అందరికి మతలవ సుతం పంపిండ్రు బీజేపీ ఎమ్మెల్యేలు అయితే మేడిగడ్డ చూడాల్సిందే అంటుర్రట కామ్రేడ్ సాంబశివరావు సార్ సుత తప్పకుండా వస్తాడు సర్కారుకు సపోర్ట్ ఉన్న పార్టాయే ఎంఐఎం సిటీ దాటి బయటికి రాదు ఈడికొచ్చుడు కూడా డౌటే ప్రధాన ప్రతిపక్షం లీడర్ కాబట్టి కేసీఆర్ సార్ ను పిలిచే జిమ్మదారి ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కి ఇచ్చిండట ఇవాళ బీఆర్ఎస్ అధ్యక్షుల వారు అసెంబ్లీకి వస్తే చెప్పుదాం అనుకుంటే సార్ ఏమో రాలే ఆ దినం పార్టీ మీటింగ్ ఉందంటే కాళేశ్వరం టూర్ డేట్ మారుస్తానికి కూడా రెడీ అంటుంది సర్కారు మేము కట్టిందే మేము స్వామి వాళ్ళు చూడాలి మేంగా చూడాల్సింది వాళ్ళకు ఆ తెలియదు ఏది తెలియదు దానిలో ఒక మేడిగడ్డ బరాజ్లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరైనా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొహం మీద పడుతుంది మా నల్గొండ మీటింగ్ తర్వాత కాళేశ్వరం పోదామని చెప్తే అయిపోతుంది కదా సారు ఒక అద్భుతమైన ప్రాజెక్టుని ఇవాళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో బ్రష్ పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రమే మీరు గొప్పగా కట్టిన ప్రాజెక్టేనా దునియా రికార్డు అంటారు ఇప్పుడేమో రమ్మంటే రామంటుర్రు అంటే మనోళ్ళ పనితనం ఎట్లున్నదో చూడురిగా మీరేమనుకుంటురో నాకు తెలియదు కానీ
ఫ్రీ బస్సు పెట్టినాక నాకైతే నెలకు 2000 మిగులుతున్నాయి అబ్బా. నెల అయిందంటే పెద్ద కతుండే. బస్ స్టాండ్కి పోయి పైకం కట్టి బస్ పాస్ రెన్యువల్ చేసుకునేది. అదునుకు చేతిలో పైసలు లేకుంటే అదలు బదలు అడగాల్సిందే. ఇప్పుడైతే బస్ ఎక్కి పుక్కట్లనే పోవచ్చు. ఏడికెళ్ళి ఏడికైనా ఎంత దూరమైనా. కాకుంటే బస్సులే చాలుతలేవు. మన తిప్పలు సర్కారోళ్లకు ఎరకైనట్టున్నదుల్లా. రైట్, ఆర్టీసీలో ఇంకో 100 కొత్త బస్సులు వచ్చినాయి. ముఖ్యమంత్రి మంత్రులంతా బస్ ఎక్కి అంబేద్కర్ విగ్రహం కాంచెల్లి సచివాలయం దాకా వచ్చిండ్రు. అందులో 90 బస్సులు ఆడోళ్ళకేనుల్లో. 0 టికెట్లు పెట్టిన కాంచెల్లి అమ్మలక్కలు శితం ఎక్కుతున్నారు కదా. బస్సులు చాలతలేవు, సీట్లు దొరుకుతలేవని లేడీస్ స్పెషల్ బస్సులు తెచ్చిరన్నట్టు. కడమ 10 హైదరాబాద్కి వెళ్ళి శ్రీశైలానికి నడిచే రాజధాని ఏసీ బస్సులు. ఈ 2 నెలల్లో 15 కోట్ల 0 టికెట్లు కొడితే 535 కోట్లు ఆర్టీసీకి కట్టింది సర్కార్. 0 టికెట్లకు సంబంధించినటువంటి టికెట్ల రేటుని రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ప్రతి పైసాతో సహా ఆర్టీసీకి మేము చెల్లిస్తా ఉన్నాం. అప్పట్లో ఆర్టీసీ సమ్మెను పట్టించుకోలే. కార్మికుల తిప్పలు తీర్చలేదని గరమైండు రేవంత్ రెడ్డి సారు. పెండింగ్ బిల్లులు పిఆర్సీల కోసం 280 కోట్లు ఇస్తుర్రట. మీకోసం భట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు. పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి. ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్న తాళం చేయి బట్టాన దగ్గర ఉంది నగదుకు. మేడారం జాతరకు 6000 బస్సులు నడిపిస్తున్నాం. ఆడోళ్ళంతా ఫ్రీగా పోవచ్చని మళ్ళా సాటింపేసిండ్రు. మొన్న 80 కొత్త బస్సులను రోడ్డెక్కిచ్చిండ్రు. ఇవాళ ఇవి రేపు ఇంకిన్ని తెస్తారట. సీఎం అయిన కాంచెల్లి ఎంత కష్టపడుతుంది గిట్ల చెప్పిండు సారు. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్నా. వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. అబ్బా సూపర్ బడ్జెట్. ఎన్నడు గిట్ల పెట్టలేదబ్బా. పబ్లిక్ ఏం కావాలనో బరాబర్ ఇచ్చినాం. అబద్ధాలు లేవు, అంకెల గారెడ్లేదు. 10 ఏళ్లల్లా గిసొంటి పద్దులు ఎన్నడు చూడలే తెలుసా. బడ్జెట్ అంటే గిట్లుండాలి అని మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్న మాట. లెక్కలు రాసింది వీళ్ళు కాబట్టి గిట్ల అంటారు. మరి కడమ పార్టీలు ఏమంటున్నాయో కూడా తెలుసుకోవాలి కదా. రైతు బంధుకు రామ్ పలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా మేడి పండుగ ఉన్నది. ఎందుకంటే అందులో ఏం లేదు. ఒక్క ఆడబిడ్డలకు పెట్టే మహాలక్ష్మి పథకానికే 53,000 కోట్లు అయితే. అంటే ఇట్ ఇస్ జస్ట్ ఎ నేమ్ చేంజింగ్ గవర్నమెంట్, నాట్ ఏ గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ అని ముఖ్యమంత్రి గారు మీరు కూర్చున్న అసెంబ్లీ రాచరిక చిహ్నం అండి. మరి దాన్ని వదులుకుంటామా? నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్తా ఉన్నారు. 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంటే 7,000 కోట్ల రూపాయల బడ్జెట్ అలకేట్ చేసి మోసం చేయడం ఉన్నదానిలో ద బెస్ట్ బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం. గత ప్రభుత్వాల బడ్జెట్ కంటే ఇది ఒక సానుకూల బడ్జెట్ మాత్రం. ఈసారి 3,50,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. ఇది అబద్ధం అని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్. ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 2,75,000 కోట్ల 891 కోట్ల రూపాయలు. పొద్దుగాల 11 కొట్టిన పొద్దుముక 5 దాటినా కుర్చీలు ఖాళీగానే ఉంటాయి కొన్ని సర్కార్ ఆఫీసులల్లా. ఒచ్చుడు ఆల్చం, పోవుడు ఆలిష్టమన్నట్టే ఉంటది. తిరిగి యాస్టకొచ్చిన పబ్లిక్ పనులైతే కావు. సారు బయటికి పోయిండని, లంచ్ టైంలో రావద్దని, ఆఫీస్ టైం అయిపోయిందని మళ్ళా తెల్లారి రమ్మని తిప్పుతూనే ఉంటారు. పొద్దంతా ఓ 2-3 గంటలు కుర్చీలో కూర్చుంటే ఆడికే మా ఎక్కువ కొందరు ఆఫీసర్లు. కానీ గీడ చూడుర్రీ. వరెవ్వా అర్ధమరాత్రి దాటిన ఆఫీస్ లా పబ్లిక్ కోసం కష్టపడుతుండో అనుకునేరు. అంత లేదు, పని చేస్తున్నది పాత సర్పంచి కోసం. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎంఆర్ఓ ఆఫీస్ లా ఈ సారు జూనియర్ అసిస్టెంట్. పక్కనున్నది బొమ్మనపల్లి బీఆర్ఎస్ పాత సర్పంచి. పొద్దుముకి 5 కొట్టిందంటే ఎవ్వలుండరు ఆఫీస్ లా. అసొంటిది రాత్రి 12 కొట్టంగా కూడా కంప్యూటర్ ముంగట కూర్చున్నారట. ఈ టైంలో ఏం చేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు వచ్చి అడిగితే సప్పుడు లేదు.
ఎమ్మటే పోలీసులను పిలిపించిండ్రు. కంప్యూటర్ల భూముల రికార్డులు మారుస్తున్నారనే డౌట్ కొడుతున్నదట. ఎంఆర్ఓ గారికి మతలబ్ పంపితే రాత్రి పూటనే వచ్చిండు ఆఫీస్ కు. పట్టాల మార్పిడి చేస్తున్నారని చెప్పేసి ఆరోపణ చేయడం జరిగింది. ఓన్లీ ఎలక్షన్స్ రిలేటెడ్ వర్క్ మాత్రమే ఈ కార్యంలో వారు అటెండ్ చేస్తారు. మరి రాత్రి వారు అతను మాజీ సర్పంచ్ గారు అయినటువంటి బోరకనాయక్ గారు మరి ఈ హనుమంతు ఎందుకు కూర్చున్నారు అనేది దాని మీద విచారించాల్సి ఉంది. నియంగా ఎలక్షన్ పని అయితే పొద్దుగాలనే చేస్తారు. ఆఫీస్ అయిపోయినాక పాత సర్పంచ్ తోని కంప్యూటర్ ముంగట ఏం పనో. పోలీసులు అయితే ఇద్దరిని స్టేషన్ కి తీసుకొని పోయిండ్రు. సాటుంగా ఈ సొంటి ఇంకేడ జరుగుతున్నాయో జర గట్టిగా నజరయ్యిరి సార్లు. ఒకడు గల్లీ శివరుండి ఎవరన్నా వస్తున్నారా అని చూస్తుంటాడు. ఇంకొకడు గేట్ కాడ కావాలంటాడు. ఓ ఇద్దరు తాళం బలగొట్టి లోపడికి పోతారు. అల్కగా ఇండ్లు ఉడుస్తారు. దొరికిన దాంట్లో షెరి సమానం పంచుకుంటారు. శాన మటుకు గిట్లనే ఉంటదట దొంగల గ్యాంగు. కానీ గీ దొంగన్న అట్లా కాదుల్లో. అమెరికా డాలర్లు, బంగారి నెక్లెస్, వజ్రాల చెవికమ్మలు, కిలోల కమానం ఎండి మొత్తం 17,50,000 మాలు. సూర్యాపేటల గీ దొంగన్న కష్టపడి ఇండ్లకు సూటి పెడితే పోలీసోళ్ళు తిప్పలు పడి పట్టేసిండ్రు. చిన్నప్పటికెళ్లే దొంగతనాలు చేస్తున్నాడట. సూర్యాపేటల ఓ లాడ్జిలో వండుకుంటా పగటి పూట తాళాలేసిన ఇండ్లు చూసుడు, రాత్రి పూట దోసుడు. ఆ తెర్లు చూడుండ్రి ఎట్లున్నాయో. ఒక్క సూర్యాపేటలనే 2 ఏళ్లల్లా 6 ఇండ్లు దోషిండట. ఎన్కెమట ఎవ్వలుండరుల్లో ఒక్కడే పోతాడు. దోసుకున్న సొమ్ము దోస్తులకిచ్చి అమ్మిపిస్తాడు. గా పైసలతోని జల్సా చేస్తాడు. చిత్రమేందంటే దీనికి ముందు ఫ్లైట్ లో కూడా వెళ్ళి కేరళలో దొంగతనం చేశాడు. వారెవ్వా విమానం ఎక్కి దొంగతనానికి పోయిండంటే తోపులకే తోపున్నాడు పో. గాశారం మంచిగా లేక దొరికిండు గాని లేదంటే గాలి మోటార్ ఎక్కి కడమ రాష్ట్రాలలో సుత డ్యూటీకి ఎక్కునేమో పో. ఐతారం వస్తే సాలబ్బా. వరంగల్ హైవే మీద రోడ్లు జాలవు, బండ్లు జాలవు. పట్నంకెళ్ళి పల్లెలకెళ్ళి అంతా మేడారం తొవ్వదొక్కుతారు. నెల రోజుల సంధి శీతం బొయ్యొస్తున్నారు. జాతర టైంలా ఇంకా భక్తులు పెరుగుతారు కాబట్టి ముందే మొక్కులు అప్పజెప్పే పనులున్నారు చాలా మంది. ఇంకో 10 రోజులైతే మేడారం మొత్తం జనగూడారమే. మహాజాతరకు ఇంకా టైం ఉంది కానీ ఇప్పుడైతే గీ జాతర చూడుర్రి. బేస్తారం అమావాస్య అర్ధమరాత్రి నాగోబా జాతర శురువైంది ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లా. ఆదివాసీల పద్ధతి ప్రకారం మెస్టం వంశీయులు పెద్ద పూజలు చేసిండ్రు నాగోబాకు. గోదావరి నుంచి తీసుకొచ్చినటువంటి నీటి జలాలతోటి ఆలయాన్ని శుద్ధి చేయడము, తర్వాత మా కోనేరు ఉన్నది అక్కడ నుంచి తీసుకొచ్చి పుట్టను వేయడము, పల్లును వేయడము, మా ఆడపిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీటిని తీసుకురావడం, దాంతో కార్యక్రమాలు ప్రారంభించబడినాయి. 180 మంది 80 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మంచిర్యాల జిల్లాల హస్తినమడుగుల గంగా జలాన్ని తీసుకొచ్చిండ్రు ముందే. ఈ అభిషేకం అయినాక కొత్త కోడన్లను నాగోబాకు పరిచయం చేసిండ్రు. కొత్త కోడన్లు వస్తే 5 రోజులు తెల్ల చీర అండ్ మొత్తం కూడా గాజులు కూడా ఉండవు. 5 రోజులకి మరి దేవుణ్ణి దర్శించడం అనేది జరుగుతుంది. అది కూడా కొంచెమే ఇలా నిండా కొంగు కప్పుకొని తల మాత్రం చూడడం లేదు, కిందికి మాత్రమే చూస్తారు. మళ్ళీ వచ్చే సంవత్సరంలో వాళ్ళు చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ కోడళ్ళకు మాత్రము స్వేచ్ఛ ఉండదన్నమాట. కోడళ్ళు తర్వాత చూస్తారు దేవుణ్ణి, ఆడబిడ్డలు మాత్రం ఫస్ట్ చూడడం అనేది జరుగుతుంది. కాలం మారినా టెక్నాలజీ పెరిగినా తాత ముత్తాతల కంచెల్లొస్తున్న పద్ధతులు పొల్లు పోకుండా పాటిస్తున్నారు ఇప్పటికి సుత. ఆదివాసీలకు ఇదే పెద్ద జాతర. మరి మనోళ్లే కాదు చుట్టుముట్టు రాష్ట్రాలకెళ్లి సుత శీతం మంది వస్తారు. 17 3-4 లక్షల మంది వస్తారంటే ఎట్లుంటదో చూడురిగా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వస్తారు. ఇప్పుడు 7 రోజులు జాతర సాగు. లగ్గం చేసుకొని అత్తగారింటికి పోయిన ఆడబిడ్డలు తప్పకుండా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. నాకు ఆసిఫాబాద్కి ఇచ్చారు. ఒక 10 సంవత్సరాల నుండి నేను ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఈ రోజు అమావాస్య రోజున వస్తాను. మా కుల దైవం, మా నాన్న వాళ్ళది మెస్రం వంశీయులం మేము. జాతర అంటే పూజలు చేసి పోవుడే కాదు, ప్రజా దర్బార్ కూడా ఉంటది. మంత్రులు, కలెక్టరు, ఆఫీసర్లు అంత వస్తారు. ఆదివాసీలకు ఏ తిప్పలున్నా సర్కారుకు చెప్పుకోవచ్చు. సోమవారం ప్రజా దర్బార్ ఉంటది. అందరు రావాలని ఆవాజ్ ఇచ్చిండు లోకల్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సారు. ప్రజా దర్బార్ అనేది కాగితాలకు పరిమితం కాదు. మేము ఆల్రెడీ అధికారులు కూడా పూర్తి స్థాయి చెప్పడం అనేది జరిగింది. వచ్చిన అప్లికేషన్ తప్పకుండా దాన్ని పరిశీలించాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పోయి వాళ్ళకి సంబంధించిన నివేదికలను కూడా ప్రభుత్వానికి పంపించాలని చెప్పడం అనేది జరిగింది. ఇది అయిపోగానే మేడారం జాతర చాలైతేనే ఉంటది. ఆల్రెడీ కొమ్రెల్లి జాతర నడుస్తూనే ఉన్నది. ఊర్ల పొంట చిన్న చిన్న జాతరలు గానే పట్టే. తెలంగాణ అంతా జాతరలు పోన్రి.
ఇప్పటికీ కరెంటు లేని ఊర్లు, రోడ్లు చక్కగా లేని పల్లెలున్నాయి ఆడాడా. ఊర్లకు పోవాలంటే కిలోమీటర్ల కమానం కొండలు గుట్టలు ఎక్కుకుంటా దిక్కుంటా పోవాలి. ఉత్తప్పుడంటే ఎట్లనో తిప్పల పడతారు కానీ ఆపత టైంలో మాత్రం కష్టమే. మాకు రోడ్లు కావాలి, ఊర్లా సవలతులు చేయాలని ఏండ్ల సంధి కొట్లాడినా ఏలటోలు పట్టించుకోరు. ఒకలా చేద్దామని ముంగట్టుకొచ్చినా శేషుడు కుదరకపోవచ్చు. అసొంటి ఒక ఏరియాల గిట్లా అసరైనరు గి సార్లు. డోలి గట్టి గర్భిణిని మోసుకొస్తున్నారు జవాన్లు. కిలోమీటరో 5 కిలోమీటర్లో కాదుల్లో 10 కిలోమీటర్ల దూరం ఇట్లనే తీసుకొచ్చిండ్రు. ఛత్తీస్గఢ్ లా అన్నలు తిరిగే ఏరియా ఇదంతా. అలా జాడబడటానికి ఆర్మీ దేవులాడుతుంటే ఓ ఊర్లా గి అక్కకు నొప్పులొచ్చినాయట. 10 కిలోమీటర్ల దూరంలో దావుకన నడుస్తానికి తప్ప బండ్లొస్తానికి తొవ్వలేదు. ఎమ్మటే చిన్న డోలి గట్టి అక్కను అండ్ల కూసబెట్టి ఊరవతలున్న అంబులెన్స్ దాకా తీసుకొచ్చిండ్రు. ఈడికెళ్లి దావుకనకు పోయిందిగా. పడనోళ్ళ పని పట్టే టైంల సుత పబ్లిక్ కు ఆపతంటే ముందుండి సాయం చేసిన జవాన్లకు సెల్యూట్. చూసిండ్రు కదా, ఇక ఇవి ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటామల్లా, నమస్తే.